అందరికీ వందనాలండి. మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా హిత్తీల చరిత్ర గురించి మనం ఆలోచించేద్దాం. బైబిల్లో హిత్తీలు అనే ఒక తెగ ఉంది, ఒక జాతి ఉంది. వీరి గురించి బైబిల్లో రాయబడింది. అలాగే బయట చరిత్రలో కూడా వీరి గురించి కొన్ని సంగతులు రాయబడ్డాయి. వీటి గురించి మనం ఆలోచన చేస్తూ మనం హిత్తీల చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిత్తీలు అనగా వీరు పూర్వం ఒక ప్రసిద్ధిగాంచిన జనం. పూర్వకాలంలో వీరు ప్రసిద్ధిగాంచిన జనం. అలాగే బైబిల్లో మరి ఈ జనాంగాన్ని గురించి చాలా సంగతులు రాయబడ్డాయి. బైబిల్లో ఈ జనాంగం గురించి చాలా సంగతులు రాయబడ్డాయి. అసలు హిత్తీలు ఎక్కడ వారు, హిత్తీలు ఎవరి నుంచి వచ్చారు, వీరి చరిత్ర ఏంటి, వీరి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండంలో వీరి గురించి రాయబడింది. ఆదికాండంలో నోవాహు గారి ద్వారా మరి ఈ సంతాన విస్తరణ అనేది మనకు కనబడుతుంటే ఈ నోవాహు గారి కాలంలో మరి మనకి ఈ హిత్తీలు లేదంటే వీరు హిత్తీలు వచ్చిన ఎవరింటి అయితే వచ్చారో వీరి గురించి ఇక్కడ రాయబడింది. అది ఆదికాండము 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోదలుచుకుంటే ఆదికాండం 10వ అధ్యాయంలో నోవాహు ఉన్నారు. నోవాహు గారికి ముగ్గురు కుమారులు ఎవరో అంటే షేము, హాము, యాపేతు. ఈ షేము, హాము, యాపేతుల ద్వారా ఈ రోజు ఉంటున్న భూభాగాలన్నిటికీ జనాంగం విస్తరించింది. వారి ద్వారానే మరి మనమంతా వచ్చాము అనేది మనకి జగమెరిగిన సత్యం. ఇందులో హాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నోవాహు కుమారులో హాము అనే వ్యక్తి ఉన్నాడు. ఈ హాముకి కానాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కానాను. ఈ కానాను కన్నవాడే, ఈ కానానుకు పుట్టినవాడే హేతు. అంటే మళ్ళీ చెప్తాను ఎలాగంటే నోవాహు కుమారుడు హాము కుమారుడు కానాను కుమారుడు హేతు. ఈ హేతు గారి ద్వారా లేదంటే ఈ హేతు గారిలో నుంచి వచ్చిన వారే హిత్తీయులు. హేతు సంతానమే హిత్తీయులు అని మనకి కనపడుతుంది, మనకు అర్థమవుతుంది. అయితే ఆదికాండంలో ఈ హిత్తీయుల గురించి ఒక మంచి ఒపీనియన్, ఒక మంచి అభిప్రాయం కలిగేటట్టుగా కొన్ని సందర్భాలు రాయబడ్డాయి. అదేంటంటే అబ్రహాము గారి భార్య చనిపోయిన సందర్భం. ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనం నుండి చూడగలిగితే అక్కడ సారమ్మ చనిపోయింది. సారమ్మ కోసం మరి అబ్రహాం గారు వచ్చారు. అబ్రహాము గారు మరి అప్పటి వరకు తమ కుటుంబంలో ఎవరూ మరణించలేదు కాబట్టి మరి సారమ్మే చనిపోయింది కాబట్టి సారమ్మను ఎక్కడ పాతి పెట్టాలా అన్న అనుమానంలో, సందేహంలో ఒక శ్మశాన భూమి కోసం అక్కడ ఉంటున్న తన చుట్టూ ఉంటున్న వారిని అడిగాడు. వారే హిత్తీయులు, హేతుకుమారులు. ఈ హేతుకుమారులు అడిగితే ఈ హేతుకుమారులు చాలా మర్యాదస్తుల్లా కనపడతారు మనకి ఇక్కడ. ఈ హేతుకుమారులు అబ్రహాం గారిని చాలా గౌరవించారు. అబ్రహాం గారిని మహారాజు లాంటోడు నువ్వు అని అంటారు. నువ్వు మహారాజు లాంటోడు, మా మధ్య మహారాజు అయి ఉన్నావు. నీకు ఇష్టం వచ్చిన పొలంలో, నీకు ఇష్టం వచ్చిన చోట్లో నీ భార్యను పాతి పెట్టుకుంటే అలా కాదు, నా కోసం శ్మశాన భూమి కావాలి, ఇంకో పలానా స్థలం కావాలి, ఎఫ్రోను పొలం కావాలంటే అప్పుడు వారు దాన్ని అబ్రహాం గారికి ఇచ్చేశారు, వెలకిచ్చారు. ఆయన వెలకి తీసుకున్నాడు, వీరు వెలకిచ్చారు. అయితే హేతుకుమారులు అంటే ఈ హిత్తీయులు మర్యాదస్తుల్లాగా మనకి కనబడతారు. ఇక ముందుకు వెళ్తుంటే వీరి గురించి లేదంటే ఈ హిత్తీయుల గురించి రాయబడిన సందర్భం ఏంటంటే ఆదికాండము 26వ అధ్యాయము 34వ వచనం. ఈ 34వ వచనంలో ఏసావు భార్యల గురించి రాశాడు. ఏసావు భార్యలు ఎవరంటే ఏసావు 40 సంవత్సరములు గలవాడే హిత్తీయుడైన బెయేరే కుమార్తె అయిన యహూదీతును, అలాగే హిత్తీయుడైన ఏలోను కుమార్తె అయిన బాషిమతును పెళ్లి చేసుకున్నాడు. యహూదీతు, బాషిమెతు ఏసావు యొక్క భార్యలు. అంటే ఇస్సాకు గారి ప్రథమ కుమారుడైన ఏసావు గారి భార్యలు వీరిద్దరు కూడా ఎవరంట? హిత్తీయులు. అంటే మనం చెప్పుకున్నట్లుగా హాము, కానాను, హేతు ఈ నోవాహు గారి సంతతిలో విభాగించబడిన వారిలో ఈ విధంగా వచ్చిన హేతు కుమారులలో హేతు కుమార్తెలు వీరు హిత్తీయులు. అయితే వీరి గురించి ఇంకా రాయబడిన సంగతిలో బైబిల్లో ఏంటంటే రాజులు మొదటి గ్రంథంలో వీళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే వీరికి ఒక రాజ్యం ఉంది, వీరిని మీరు తక్కువ అంచనా వేయకండి. హేతుకుమారులు అనగానే అబ్రహాం గారు విషయం మనం జ్ఞాపకం చేసుకోగానే ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వాళ్ళు, ఆ ప్రాంతపు వాసులలో కొద్ది జనాంగమై వీరు అని మీరు అపోహపడద్దు. నేను ఇందాక మొదటగా చెప్పినట్టుగా ఈ హిత్తీయులు, ఈ హేతుకుమారులు, ఈ హేతు సంతానం అనేది ఒక ప్రసిద్ధిగాంచిన జనాంగం. వారు తక్కువ వాళ్ళు కాదండి, వారు చాలా ప్రసిద్ధిగాంచిన జనాంగం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము
23వ వచనంలో వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒక్కొక్కటికి 600 తులముల వెండి, గుర్రం ఒక్కొక్కటికి 150 తులముల వెండి ఇచ్చిరి. హిత్తీల రాజులందరి కొరకు, ఆరాము రాజుల కొరకును వారు ఆధారకే వాటిని తీసుకోండి. హిత్తీల రాజు అన్నాడు. అంటే హిత్తీలకి రాజ్యం ఉందే, హిత్తీలకి రాజు ఉన్నాడో, హిత్తీలకి భూభాగం ఉందే. ఈ భూభాగం గురించి కూడా యెహోషువ గ్రంథంలో రాయబడింది. యెహోషువ గ్రంథంలో హిత్తీల భూభాగం గురించి రాశాడు. 1వ అధ్యాయము 4వ వచనం, 1వ అధ్యాయము 4వ వచనం. ఇందులో మనం చూడగలిగితే విస్తారమైన భూభాగం, అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీల దేశమంతటను పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. అంటే హిత్తీలు నివసించిన ప్రదేశం, ఆ ప్రాంతం చిన్నది కాదు. వారు సరిహద్దులు కలిగిన ప్రదేశం, వారికి రాజ్యం ఉంది, వారికి హద్దులు ఉన్నాయి. వీరిది విస్తారమైన భూభాగం అని మనకి హిత్తీల ఈ యెహోషువ గ్రంథం 1:4 ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే వీరు ఈ హిత్తీలు ఇశ్రాయేలీలతో వెయ్యమందారు అని న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలీలు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరిజ్జీయులు, హివ్వీయులు, యోబుషీయుల జనముల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించు వచ్చిరి. అంటే ఈ జనాంగం, కనానులో ఉంటున్న ఈ జనాంగంలో హిత్తీయులు కూడా ఒక భాగమైతే, ఈ హిత్తీయులతో ఇశ్రాయేలీలు 1000 మందుతున్నారో వారి పిల్లల్ని వీరికిస్తూ, వీరి పిల్లల్ని వారికిస్తూ, వారు మరి పెళ్లికి తీసుకుంటూ ఉన్నారని మనకి బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు. అలాగే ఈ హిత్తీలు అనేవారు ఇశ్రాయేలీల్లో ఒక భాగం కింద మారిపోతుంటారు. మెల్లమెల్లగా హిత్తీలు ఇశ్రాయేలీల్లో కలిసిపోతుంటారు, వారి రాజ్యంలో వీరు కలిసిపోతుంటారు. మనం దావీదు గారి కాలంలో సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం, ఇందులో మనకి అహీమెలెకు కనబడతాడు. 26వ అధ్యాయము చూడండి, 26వ అధ్యాయము 6వ వచనం, 26వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు దావీదు పాలెంలోకి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వచ్చిరని హిత్తీయుడైన అహీమెలెకును షెయూరు కుమారుడు సెరూయా కుమారులైన యోవాబును సహోదర అభిషేక్ని అడిగాడు. అంటే ఇక్కడ హిత్తీయుడైన అహీమెలెకు దావీదు దండులో ఉన్న వ్యక్తి అని మనకి ఇక్కడ కనబడుతుంది. చూసారా, మెల్లగా వారిని వివాహాలు చేసుకోవడం, వారి దండులో అంటే ఇశ్రాయేలు దండులో వీరు కూడా చేరడం, ఇలాగా ఒక భాగం కింద మారిపోతున్నారు. వీరు కూడా ఇశ్రాయేలుతో కలిసిపోతున్నట్టుగా మనకి కనబడుతుంది. అలాగే మరి దావీదు గారి సైన్యంలో మరొక వ్యక్తి ఉన్నాడు, మనందరికీ చాలా బాగా తెలిసిన పాఠం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం, 11వ అధ్యాయం 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెత్షెబా అని చెప్పారు. ఒక స్త్రీని చూసి మోహించి ఆమె ఎవరో తెలుసుకుని రండి అని దావీదు గారు పంపితే, ఆమె గురించి వాకాపు చేస్తే ఆ వాకాపులో అర్థమైంది ఏంటంటే ఈమె హిత్తీయుడైన ఉరియా భార్య అని చెప్పారు. అంటే హిత్తీయులు వారితో పాటు కలిసే ఉన్నారు. అలాగే వారి రాజ్యంలో, దండులో, సేనలో కూడా వారు కొనసాగుతున్నారు. ఉరియా చాలా మంచి వ్యక్తి, రాజ్యం పట్ల చాలా భారం కలిగిన వ్యక్తి. ఇలాంటి వారు దావీదు గారి సైన్యంలో ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. అలాగే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను గారి భార్యలు, ఉపపత్నులు చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. మోయాబీయులను, ఎదోమీయులను, అమ్మోనీయులను, సిదోనీయులను, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెలు గాక తన జనులలో అనేక మంది పరస్త్రీలను మోహించెను. వారిలో 700 మంది భార్యలు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అంటే హిత్తీయుల రాజకుమార్తెలను కూడా సొలొమోను పెళ్లి చేసుకున్నాడు. అంటే హిత్తీయులకి ఇశ్రాయేలీలకి
కొంచెం సంబంధాలు ఉన్నాయి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది మరి బైబిల్ గ్రంథంలో హిత్తీయులకున్న చరిత్ర, హిత్తీయులు తక్కువ జనం కాదు, హిత్తీయులు ఒక హెచ్చుగా ఉన్న జనాంగమే, అది ఒక రాజ్యం. అయితే కాలక్రమేణా యుద్ధాలు జరిగిన తర్వాత, కనానుని వీరు ఆక్రమించుకున్న తర్వాత వీరు కనుమరుగైపోవడం ప్రారంభించారు. మెల్లమెల్లగా కనుమరుగైపోయారు. మిగిలిన రాజ్యాల్లో పరిచారకుల కింద, లేకపోతే సహాయకుల కింద, ఉద్యోగస్తుల కింద మారిపోయారు, లేదా ఆ రాజ్యంలో బానిసల కింద ఉండిపోయారు. అయితే వీరి గురించి వీరు యుద్ధశూరులు అని ముందర చెప్పాను కదా, వీరి గురించి అంటే వీరు ఐగుప్తీయులతో ఎక్కువ యుద్ధం చేశారు. హిత్తీయులు బయట రాయబడిన చరిత్ర ఏంటంటే వీరు ఐగుప్తీయులతో యుద్ధాలు ఎక్కువ చేశారు, అశూరియులతో యుద్ధాలు చేశారు, గ్రీకులతో యుద్ధాలు చేశారు అని గ్రీకుల చరిత్రలో ఉందని చెప్పాడు. అయితే ఈ అశూరియులతోటి ఐగుప్తీయులతోటి వీరు యుద్ధాలు చేశారని ఐగుప్తీ రాతప్రతుల్లోనూ, అంటే ఐగుప్తీ రాతప్రతులు ఐగుప్తీ రాతప్రతి కేట, అలాగే అశూరియుల రాతప్రతి ఏంటంటే కటయి, అశూరియుల రాతప్రతి ఏంటంటే కట్టయి, అలాగే గ్రీకుల రాతప్రతి ఏంటంటే కిటైవై. ఈ 3 రాతప్రతుల్లో పురాతనమైన రాతప్రతుల్లో హిత్తీయుల గురించి రాయబడింది అని చెప్తున్నారు. హిత్తీయుల గురించి ఐగుప్తీయులు దేశ చరిత్రలో ఉంది, అశూరియుల దేశ చరిత్రలో ఉంది, అలాగే గ్రీకుల దేశ చరిత్రలో కూడా వీరి గురించి రాయబడింది. వీరు బలమైన జనాంగం. ఐగుప్తీయులతో యుద్ధం చేశారంటే అర్థం చేసుకోండి, వీరు అశూరియులతో యుద్ధం చేశారంటే అర్థం చేసుకోండి, వీరు బలమైన జనాంగం. వీరికి ఒక భాష కూడా ఉంది, వీరి సొంతంగా భాష ఉంది. వారి భాషలో వీరు సొంత శాసనాలు కూడా వారికి ఉన్నాయి, అవి దొరికే కూడా. వారికి పురావస్తు శాస్త్రవేత్తలకి ఈ సొంత శాసనాలు, హిత్తీయులకి సంబంధించిన సొంత శాసనాలు వారి భాష దొరికే, కానీ వారి భాష ఎవరికీ తెలియలేదు. వారి భాష తెలియకపోవడం వల్ల వాటి అర్థం ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోయారు అని ఇప్పుడు చెబుతున్నారు, ఈ మాటలు చెబుతున్నారు. కానీ ఇది ఒక ప్రాచీనమైన ప్రసిద్ధిగాంచిన జాతి. ఇది మనకు ఆదికాండం 10వ అధ్యాయంలో కనబడుతుంది. అలా మెల్లమెల్లగా వచ్చేసరికి మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం దాకా వచ్చి మెల్లమెల్లగా కనుమరుగైపోతుంటుంది. ఈ చరిత్రలో కనుమరుగైపోయిన ఒక జాతిది హిత్తీయుల జాతి, చరిత్రలో కనుమరుగైపోయిన ఒక జాతి. కాబట్టి ఇట్టి చరిత్ర ద్వారా దేవుడు మరి మనకి నేర్పించిన పాఠం బట్టి దేవునికి వందనాలు. అలాగే మనం కూడా ఇటు రీతిగా దేవుని పాఠాలు మరి శ్రద్ధ కలిగి నేర్చుకోవాలని, ఇటు అవకాశాలు మనం సద్వినియోగపరచుకోవాలని మీకు తెలియజేస్తున్నాను.